వెల్కమ్ బ్యాక్ టు జిఎస్డబ్ల్యూఎస్ అప్డేట్స్ ఛానల్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు పేదలందరికీ ఇళ్ళకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్కి ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా ఫస్ట్ విఆర్ఓ గారి లాగిన్లో ఏ విధంగా మనం ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి అనేది ఒకసారి ఈ వీడియోలో మీరు చూద్దాం. మీకు చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ విధంగా యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు క్లియర్గా యూజర్ మాన్యువల్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో నవరత్నాలు houseSites.apgov.in అనే వెబ్సైట్లో మనకి స్టార్టింగ్ లాగిన్ అవ్వగానే విఆర్ఓ గారి లాగిన్లో ఈ విధంగా మనకి డాష్బోర్డ్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి టోటల్ అప్లికేషన్స్, సిస్టమ్ వ్యాలిడేషన్స్, విఆర్ఓ లాగిన్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అలాగే ఎంఆర్ఓ గారి లాగిన్లు ఎన్ని ఉన్నాయి, ఆర్డీఓ లాగిన్లు ఎన్ని ఉన్నాయి, జేసీ లాగిన్లు ఎన్ని ఉన్నాయి, రీవెరిఫికేషన్కి ఎన్ని వచ్చినాయి, అలాగే ఎన్ని అప్రూవ్ అయ్యాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి అనేది టోటల్ డాష్బోర్డ్లో అయితే మనకి కనిపిస్తుంది. సో ఇదనమాట డాష్బోర్డ్. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనకి క్లైమేట్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళవలసి ఉంటుంది. క్లైమేట్ డీటెయిల్స్ మనం ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ పంచాయత్ ఆర్ వార్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మనం డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుని మన పంచాయతీని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఒకే సెక్రటేరియట్లో ఒక 2-3 పంచాయతీస్ అయినా ఉండవచ్చు. సో అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఇక్కడ మనం పంచాయతీ వైజ్ అయితే లిస్ట్స్ అయితే ఓపెన్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో విఆర్ఓ లాగిన్లో ఈ విధంగా పంచాయతీ సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫెచ్ అయిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వైట్ కలర్లో కొన్ని డిస్ప్లే అయ్యాయి, గ్రీన్ కలర్లో డిస్ప్లే అయ్యాయి. దీని డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్ డిస్ప్లే అయిన లిస్ట్లో ఉన్న పేర్లు ఏంటంటే వాటికి హద్దులు, ప్లాట్ యొక్క హద్దుల్లో ఎవరెవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఎంటర్ చేసిన పూర్తి వివరాలు ఉన్నవి గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట. సో ఈ వైట్ కలర్లో డిస్ప్లే అయిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వాటి యొక్క సరిహద్దులు అనేవి ఎంటర్ చేయబడలేదు. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది విఆర్ఓ లాగిన్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసినప్పుడు మనకి అక్కడ అప్లికేషన్ నెంబర్ లోడ్ చేయమని అడుగుతుంది. మన అప్లికేషన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఆ అప్లికెంట్ తాలూకు వివరాలు అయితే ఓపెన్ అవుతాయి, క్లైమేట్ వివరాలు. సో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్, వాళ్ళ యొక్క నేమ్ ఇన్ తెలుగులో మిస్టేక్ ఉంటే ఇక్కడ మిస్టేక్ ఎంటర్ చేయొచ్చు, రిలేషన్ నేమ్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫెచ్ అయ్యి ఉంటాయండి. అలాగే తెలుగులో నేమ్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే ఎంటర్ చేయొచ్చు. ఏజ్ ఉంది, జెండర్ ఉంది, మొబైల్ నెంబర్ ఉంది, రేషన్ కార్డ్ నెంబర్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫెచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. మనం ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, రీచెకింగ్ అనమాట. అలాగే ఇక్కడ మనకి డోర్ నెంబర్, స్ట్రీట్ తెలుగులో మనం ఎంటర్ చేయొచ్చు, మిస్టేక్స్ ఉంటాయి. ఈ విధంగా విలేజ్, మండల్, పంచాయత్, పిన్ కోడ్ అన్నీ కూడా రావడం జరుగుతుందండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం ఫైనల్గా అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అనుకుంటే ప్లాట్ బౌండరీస్ మీకు ఇందాక చెప్పానండి. దాంట్లో ఈస్ట్లో ఏముంది, వెస్ట్లో ఏముంది, నార్త్లో ఏముంది, సౌత్లో ఏముంది అనేవి ఇక్కడ మీరు ఆ బౌండరీస్ హద్దులు అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందండి కంపల్సరీగా. ఇక్కడ యాక్చువల్గా ఎగ్జాంపుల్కి కొట్టడం జరిగింది. మీరేంటంటే ఇక్కడ ఈస్ట్లో ఎవరి హౌస్ ఉంది, లేకపోతే ఒక రోడ్డు ఉంది, లేకపోతే వెస్ట్లో ఒక డ్రైన్ ఉంది, ఇలా లేకపోతే పక్కన వేరే వాళ్ళ హౌస్ ఉంది, వాళ్ళ హౌస్ ఓనర్ నేమ్ కానీ ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ హద్దులు అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఆల్ ద అబౌవ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అనేది టిక్ చేయవలసి ఉంటుంది. టిక్ చేసి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. సబ్మిట్ చేసినప్పుడు మీకు ఈ విధంగా పాపప్ అయితే రావడం జరుగుతుంది. నవరత్నాలు నో చేంజెస్ విల్ బి మేడ్ ఫర్దర్, డూ యూ వాంట్ టు కంటిన్యూ అంటే వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంక చేంజెస్ చేయలేము, ఆర్ యూ షూర్ అని అడుగుతుంది అనమాట. సో ఓకే క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా క్లైమేట్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మీరు అవి సబ్మిట్ అయ్యాయి చూడొచ్చు. మీరు ఇప్పుడు సబ్మిట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన సాకే ప్రియాంక అనే వ్యక్తి యొక్క పేరు హద్దులు ఎంటర్ చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అది గ్రీన్ కలర్లో కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా అన్నీ కూడా గ్రీన్ కలర్లో కన్వర్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఏ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలనుకుంటున్నారో, ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ కోసం ఆ పర్టికులర్ అప్లికేషన్ టిక్ చేసుకొని కింద ఇక్కడ కన్ఫర్మేషన్ టిక్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ చేస్తే మీకు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది. ఆ నేమ్ ఇక్కడ డిస్ప్లేలో డిసపియర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు కన్ఫర్మ్ చేసుకొని సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్కి. సో ఫర్దర్ ఇక్కడ నుంచి ఫార్వర్డ్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదండి విఆర్ఓ లాగిన్లో మీరు చేయవలసిన ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.